ఆవిడ కూడా వచ్చింది సరాసరి, మూటను చూసింది, ఇంకా తీసుకోలేదు అయ్యగారు, ఇంకా వాడలేదేంటి అనుకుంటుందేమో. వాళ్ళ ఆయన ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అవేం తెలుసుకోలేదు, సరాసరి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్ అండి, వందనాలండి అని చెప్పింది. సేమ్ వాళ్ళ ఆయన్ని ఏమడిగారో పేతురు అదే అడిగారు. అమ్మా, నీ భూమి అమ్మితే వచ్చిన వెల ఇదేనా? దానికి కూడా సేమ్ సమాధానం అలాగే, అవునండి, మా భూమిని అమ్మితే వచ్చిన వెల ఇదే. వెంటనే అన్నారు, ఎందుకు దేవుని ఆత్మను దుఃఖపరచడానికి మీరు ఏకీభవించారు? దేవునికి స్తోత్రం. ఆ మాట వింటూనే ఈమె కూడా పడిపోయింది. ఇద్దరూ చచ్చిపోయారు. ఊరంతా కూడా పెద్ద ప్రచారం లేచిపోయింది. దేవుడు అసలు ఉన్నాడా? పొలమం వేసి కానుకంతా పట్టుకెళ్ళి గుళ్ళో పెట్టేసినా సరే వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు కాపాడలేదు, పాస్టర్ గారు వాళ్ళెందుకు అని ఊరంతా కూడా గొప్ప పుకారు లేచిపోయిందండి. నిజమే కదా, అనేకులు మందిరానికి వచ్చి బాగుపడుతున్నారు, అనేకులు సన్నిధికి వచ్చి బ్రతుకుతున్నారు, అనేకులు సన్నిధికి వచ్చి దీవించబడుతున్నారు, అనేకులు మందిరానికి వచ్చి విడిపించబడుతుంటే వీరు మందిరానికి వచ్చి ప్రాణాలు వదిలారు. చెప్పండి, వీరు మందిరానికి వచ్చి ప్రాణాలు వదిలారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మందిరానికి వచ్చి ప్రాణాలు వదిలారు. ఎందుకని? నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇదే. మందిరములో ఉన్నారు, మందిరానికి తేవలసినవి తెచ్చారు, సేవకులకు సమీపంగా ఉన్నారు, అయినా మరణం, అయినా కీడు, అయినా శాపం వారిని వదిలిపెట్టలేదు. ఎందుకనంటే మందిరములో చేయవలసిన కొన్ని క్రమాలు ఉన్నాయి, ఆ క్రమాలు పాటించనందువలన. అందుకనే సొలొమోను అంటారు, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు జాగ్రత్త. దేవునికి స్తోత్రం. మందిరం అంటే వేళాకోళం కాదు, దేవాలయం అంటే ఆశామాషి కాదు, మందిరం అంటే అల్లాటప్ప కాదు. దేవుని మందిరము దేవుడు నివసించే స్థలం. దేవుని దూతలు, దేవుని దూతలు, కెరూబులు, సెరాపులు సంచరించేటువంటి స్థలము. హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధ మందిరాన్ని, సంఘాన్ని లేదా దేవుని మందిరాన్ని వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. అజాగ్రత్తగా ఉంటే, అజాగ్రత్తగా చేస్తే నష్టం మనకే. మన పిల్లలు ఏదైనా కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్నారనుకో, జాగ్రత్త అమ్మ అంట. బండి నేర్చుకుంటున్నారనుకో, జాగ్రత్తరా అంట. జాగ్రత్తగా ఉన్నప్పుడు వాళ్ళకి క్షేమం. అలా కాక అజాగ్రత్తగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా స్పీడ్గా వెళ్ళి అలా చేసి ఇలా చేస్తే వారికే నష్టం. చెప్పండి, వారికే నష్టం. హల్లెలూయా. అయితే ఈరోజు నేను దేవుని మందిరములో మనం కలిగి ఉండాల్సిన కొన్ని క్రమాలు చెప్తాను. దేవాలయములో, దేవుని మందిరములో మనం ఎలా ఉండాలో సింప్లీగా, ఇవి తెలిసినవే, సింప్లీగా కొన్ని పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటిగా నిర్గమకాండము 23వ అధ్యాయము 15వ వచనం చివరన, నా సన్నిధిని ఎవడును, రైట్ అంతే. నిర్గమ 23:15 వినాలి. నా సన్నిధిలో ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. మరి ఏ చేతులతో కనబడాలి? గట్టి చేతులు. ఏదో అన్నయ్య కానుకల కోసం, అన్నయ్య ఏదో అర్పణల కోసం చెప్తున్నాడని తలంచకండి. వట్టి చేతులతో కనబడకూడదు అని అంటే ఖాళీ చేతులతో నువ్వు మందిరానికి రాకూడదు. మరి ఎలా రావాలి? నీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. చెప్పండి, ఏముండాలి?
బైబిల్ని పట్టుకుని, పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తుకుని, దాన్ని మోసుకుంటూ సన్నిధికి రావాలి. కొంతమంది చేతుల్లో బైబిల్ లేదు, మోయడానికి నామోషి, దాన్ని పట్టుకుని రావడానికి సిగ్గు, దాన్ని ఎత్తుకోవడానికి మోమాటం. కొనుక్కోవడానికి రంగురంగుల బైబిల్ కొనుక్కుంటారు, ఇంట్లో పేరుస్తారు. గుడికి వచ్చినప్పుడు సెల్ ఫోన్లు పట్టుకుని వస్తారు. ఏ అంటే, అన్నయ్య మొబైల్ యాప్లో బైబిల్ ఉంది, నేను చూసుకుంటాను దాంట్లో అంటారు. మొబైల్స్లో ఉపయోగించే బైబిలు నీవు బైబిల్ను పట్టుకు వెళ్ళలేని స్థలాల్లో ఉపయోగించుకోవడానికి, మందిరములో మాత్రం నీ సొంత బైబిల్ని కలిగే ఉండాలి. హల్లెలూయా! బైబిలే దేవుడు, దేవుడే బైబిలు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అలా దేవుడై ఉన్న వాక్యము, వాక్యమై ఉన్న దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోకుండా సిగ్గని, మోమాటమని, భారమని నువ్వు తప్పించుకుంటే రేపన్నాక నిన్ను గురించి దేవుడు ఏమంటాడు? దేవుణ్ణి పట్టుకుని రావడానికి, ఎత్తుకోవడానికి, దేవుణ్ణి మోసుకుని రావడానికి సంశయిస్తున్నావు, అనుమానపడుతున్నావు అని అంటే ఎలా? తల్లిదండ్రులైన మీరు ఖచ్చితంగా బైబిళ్ళు పట్టుకుని రావాలి. మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా బైబిల్ కొనాలి. ఎవరు బైబిల్ వారిది. బైబిల్ పట్టుకునే రావాలి మందిరానికి. దేవునికి స్తోత్రం. ఒకవేళ చదువుకోలేదా, అస్సలు చదువులేదా, అయినా సరే ఏదో బైబిల్, కొత్త నిబంధన అన్నా, లేదా పాత బైబిల్ ఎవరిదన్నా, లేదా బైబిల్లో చిన్న చిన్న భాగాలు, మత్తయి సువార్త అని, కీర్తనలని, మార్క్స్, చిన్న చిన్న పుస్తకాలు కూడా ఫ్రీగా పంచుతారు. అటువంటిదన్నా సరే వాక్యం మీ చేతుల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, వాక్యము మీ చేతుల్లో ఉండాలి. మీ చేతుల్లో కనబడే ఆ వాక్యాన్ని చూసి అపవాది మీ దారికి అడ్డు తగలకుండా పారిపోవాలి. మనకు తెలియదు దీని పవర్, వాడికి తెలుసు. సైతానుగాడికి దీని పవర్ తెలుసు. కాబట్టి ఏదోలాగా మనం దీన్ని విడిచిపెట్టేయాలి, ఏదోలాగా దీన్ని పక్కన పెట్టేయాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మన చేతుల్లో బైబిల్ ఉండాలి. బైబిల్తో పాటు కీర్తనల పుస్తకం ఉండాలి. చెప్పండి, మందిరానికి వస్తున్నావు అని అంటే దేవుని స్తుతించాలి కదా. మనకొక సంఘం, మనకొక పరిచర్య, మనకొక పుస్తకం ఉంది. ఒకవేళ మన పుస్తకం కాకపోయినా ఏదో ఒక పుస్తకం, కీర్తనల పుస్తకం ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మీ చేతుల్లో మీరు చదువుకొని రాయగలిగిన వారైతే ఒక చిన్న నోట్బుక్, ఒక చిన్న పెన్. ఇక్కడ నిలబడేది ఎవరైనా సరే, మాట్లాడేది దేవుడు. ఆ మాటలను మీరు భద్రం చేసుకోవాలి. గుండెల్లో, మనసుల్లో భద్రం చేసుకునేది ఒకటి, భౌతికంగా కూడా చిన్నగా రిఫరెన్స్లు, చిన్న ఆ మెయిన్ పాయింట్స్ రాసుకోవడం మీకు చాలా మంచిది. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అక్క ఏం చెప్పింది మనవారు, అన్న ఏం చెప్పాడు, ఒక్కసారి తీస్తే ఏమండి, అవి ఒక్కసారి తిరగవేస్తే దేవుడు ఇంకా కొత్త విషయాలు మీకు నేర్పిస్తారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఐదవదిగా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవునికి అర్పణము, నైవేద్యము, కానుక పట్టుకుని రావాలి. అది ప్రత్యేకంగా తీసి, అది ప్రత్యేక పరచి పట్టుకుని రావాలి. నీకున్న దాంట్లో అప్పటికప్పుడు పరచి తీసి 10, 20, 50, 100 చిన్నది ఏది ఉందా తీయడం కాదు.
ఇది దేవుని అర్పణము, ఇది దేవుని నైవేద్యము, ఇది దేవుని కానుక, ఇది ప్రథమ ఫలము, ఇది మొక్కుబడి, ఇది దశమ భాగము అని దాన్ని ప్రత్యేకపరచి, మనం ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకో, ఎవరైనా భిక్షకులు అడుక్కునే వాళ్ళు వచ్చారనుకో, గబాలు తీసి అప్పటికప్పుడు 10, 5 చిల్లర ఎంత ఉంటే అంత ఇస్తాం. అలాగే మందిరములో కూడా ఒక సిద్ధపాటు లేకుండా నీకున్న దాంట్లో కొంచెం, నీకు కలిగిన దాంట్లో చిన్నది, నీ జేబులో పర్సులు ఉన్న దాంట్లో ఏదో కొద్ది తీసి దేవునికి ఇస్తున్నావు. దేవునికి స్తోత్రం. అది మంచిది కాదు. దేవుని కోసం 1 రూపాయి ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, ఇంకా పెద్దది ఇచ్చినా, తక్కువ ఇచ్చినా కానీ ప్రత్యేకపరిచి సిద్ధపరిచినటువంటి అర్పణం మాత్రమే దేవునికి ఇవ్వాలి. నీ ప్రథమ ఫలములు, నీ మ్రొక్కుబడులు, దశమ భాగాలు, ప్రథమ ఫలాలు నమ్మకంగా దేవునికి తేవాలి తీసి. హల్లెలూయా. నీవు పని చేసుకుంటున్నావు, డ్యూటీకి వెళ్తున్నావు, వ్యాపారం చేసుకుంటున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, దేవుడు నీకు బలం ఇచ్చారు కనుక, శక్తి ఇచ్చారు కనుక, ఆరోగ్యం ఇచ్చారు కనుక, దేవుడు అవి ఇచ్చారు కనుక సంపాదించుకున్నావు. దాంట్లో దేవుని భాగాలు దేవునికి ఇచ్చేయాలి. చెప్పండి, దేవుని భాగాలు దేవునికి. ఒకసారి మలాకీతో దేవుడు అంటాడు, మీరు నా వద్ద దొంగతనం చేస్తున్నారు అన్నాడు. మేమా? నీ వద్ద దొంగతనమా? అమ్మో, తల్లి దగ్గర తీయచ్చు, తండ్రి దగ్గర తీయచ్చు, భార్య దగ్గర తీయచ్చు, భర్త దగ్గర. దేవుడి దగ్గర ఎవరైనా తీయగలరా? ఒప్పుకోబట్ల మలాకి. అది అసాధ్యమయ్యా అంటే దేవుడు అంటాడు, నాకు ఇవ్వవలసిన భాగాలు నాకు ఇవ్వకుండా మీ భాగాలు మీరు వాడి, నా భాగాలు కూడా మీరు వాడి నా దగ్గర ఏం చేస్తున్నారు తెలుసునా? దొంగతనము. దేవునికి స్తోత్రం. దేవుని భాగాలు దేవునికి ఇవ్వకపోవడం దేవుని దగ్గర దొంగతనం చేసినట్టే. చెప్పండి, దేవుని దగ్గర దొంగిలినట్టే. కనుక నీకు సఖ్యమైతే, నీకు ఖచ్చితంగా అవకాశం ఉంటే గనక దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వడానికి వెనుకాడవద్దు. దేవునికి స్తోత్రం. నువ్వు 10 రూపాయలు దేవునికి ఇవ్వడం వల్ల మిగిలిన 90 రూపాయలు దేవుని ఆశీర్వాదం పొందుతుంది. అమ్మో, 10 రూపాయలు ఇవ్వాలా, ఎందుకు 5 ఇస్తే సరిపోదా, 2 రూపాయలు ఇస్తే సరిపోదా అంటే సరిపోతుంది. నీకు 96, 98 రూపాయలు మిగులుతుంది, కానీ ఆశీర్వాదం పొందని 98 రూపాయలు. అది ఆశీర్వాదం పొందిన 90 ఎక్కువ, ఆశీర్వాదం పొందని 100 ఎక్కువ అంటే ఆశీర్వాదం పొందని 100 తక్కువ, ఆశీర్వాదం పొందిన 90 ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇమ్మన్నాడు దేవుడు ఈ కానుకలు, అర్పణలు? దేవునికి డబ్బు కావాలా? దేవునికి ఆహార పదార్థాలు కావాలా? దేవునికి పండ్లు ఫలములు కావాలా? దేవుడు తింటాడా, వాడుకుంటాడా? నో, దేవునికి అవేమీ వద్దు. మరి ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు? ఎందుకు ఆశీర్వాదాన్ని అక్కడ దాచిపెట్టాడు అని అంటే, తన నామాన్ని ధరించుకొని తన సేవను జరిగిస్తున్న తన సేవకులు తినాలి. రెండవది, మందిర కార్యక్రమములు సజావుగా జరగాలి. అంటే క్రొత్త వారికి సువార్త ప్రకటించబడాలి. సువార్త విని రక్షణ పొందిన వారి ఆత్మలో బలోపేతం కొరకు, వారి కొరకు చేయాల్సిన పనులు సన్నిధిలో బయట జరగాలి. మూడవదిగా, వీరు తినగా మరికొంత అనాథలు, దిక్కులేని వారు, విధవరాళ్ళు, రోగగ్రస్తులు, మరికొంతమంది బేదలకు ఆ ధనము ఉపయోగపడాలి. వస్త్రాల రూపంలోనో ఆహార రూపంలోనో అది దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళాలనే ఈ కారణాల చేత దేవుడు ఆ ఆజ్ఞనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరిచ్చుచున్న కానుకలను బట్టి ఇక్కడ నేను వడ్డీకిచ్చుకునో, లేకపోతే బ్యాంకులో బ్యాలెన్స్ చూపుకునో, లేకపోతే నా జలసాల కోసం దాన్ని వాడుకున్నాను అనుకో, దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడేం ఊరుకోడుగా. దేవునికి స్తోత్రం.
బైబిల్ ప్రారంభం ఆదాము నుంచి బైబిల్ ముగింపు అపోస్తుల వరకు కూడా దేవుడు ఎవరినైనా విడిచిపెట్టాడా? ఆదాం పాపం చేశాడు. ఒరే, మొట్టమొదటి కొడుకువు, మొట్టమొదట నా చేతులతో నిన్ను చేసుకున్నాను, నువ్వు కూడా నా మాట వెనక అలా చేసావా? పోనీలే, ఎవరు లేరు కదా, నువ్వు ఒక్కడవే కదా, పోనీ అని వదిలేశాడు ఆదాముని. వదలడు. హల్లెలూయా. కాబట్టి మనం వేరే వేరే విధంగా ఆలోచించకుండా మన పనిని మనం నిర్వర్తించాలి. దేవుడు చెప్పినది చెప్పినట్లుగా మనం చెయ్యాలి. హల్లెలూయా. వట్టి చేతులతో రాకూడదు అన్నాడు సన్నిధికి. ఎలా రావాలి? బైబిల్, పాటల పుస్తకం, నోట్బుక్, పెన్, దేవునికి అర్పణం. ఇంకోటి కూడా ఉంది, ఇది కొంచెం కష్టం. కానీ ఏంటంటే, నీవు మందిరానికి వచ్చేటప్పుడు ఒక ఆత్మను తీసుకుని రావడం అలవాటు చేసుకో. దేవునికి స్తోత్రం. అంటే మనందరూ ఒకే గ్రామం, దగ్గర దగ్గర వాళ్ళు, అందరూ రక్షణ పొందిన వాళ్ళే కనుక పర్వాలేదు. కొత్త వారి దగ్గరికి వెళ్ళాం. ఒకవేళ కొత్త వారి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు గురించి చెప్పు, యేసు ప్రభు యొక్క శక్తిని వివరించు, యేసు ప్రభువులో ఉన్నటువంటి మహిమలు చూపించు. నీ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చెప్పు. రా, మా మందిరాన్ని తీసుకెళ్తాను, మా పాస్టర్ గారితో ప్రార్థన చేపిస్తాను, దేవుడు నిన్ను కరుణిస్తాడు. ఇలా చెప్పి నూతనంగా ఒక ఆత్మను దేవుని మందిరానికి పట్టుకుని రావాలి. దానికి బేస్గా ఇంకో మాట చెప్తున్నాను. మన సంఘ బిడ్డలు కూడా రెగ్యులర్గా రావట్లేదు. మన సంఘస్థులు కూడా ఒక వారం వస్తే ఒక వారం రావట్ల, 2 వారాలు వస్తే 2 వారాలు రావట్ల, కొంతమంది నెలకొక్కసారి వస్తున్నారు. వాళ్ళందరూ మీకు తెలుసు. ఏమండి, వాళ్ళందరూ మీకు తెలుసు. ఏదో టైంలో, ఖాళీ టైంలో ఫోన్ చేయడం, ఏదో టైంలో వారిని కలవడం. ఎందుకు రాలేదు, అలా చెయ్యొద్దు, ఎందుకు రావట్లేదు, అలా మానొద్దు అని చెప్పి ప్రోత్సాహపరిచి, దేవుడు ఉంటేనే మనకేదైనా, దేవుడి సన్నిధి మనకు కావాలి అని మన వంతుగా మన మాటలతో మన ఒక చక్కని మాదిరిని చూపించి ఒక నూతన ఆత్మను పట్టుకొని వచ్చే ప్రయత్నం కూడా చెయ్యాలి. మనం ఆశ ఉండాలి. ఆశను దేవుడు ఏ విధంగానైనా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మొదటి పాయింట్. నా సన్నిధికి వట్టి చేతులతో రాకూడదు అంటే ఎలాగా? ఒక ఆత్మను తీసుకుని రావాలి. ఎలా రావాలి? దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు పట్టుకుని రావాలి. ఎలా రావాలి? పరిశుద్ధ గ్రంథము, స్తుతించి కీర్తించి ఆరాధించే చక్కని పాటల పుస్తకము, వర్తమానాలు రాసుకునే ఒక నోట్స్, ఒక పెన్ను, ఇదంతా ఒక సిద్ధపాటు. వీటిని కలిగి మనం దేవుని మందిరానికి రావాలి. ఇది ఫస్ట్ క్రమం. దేవునికి స్తోత్రం. రెండవ క్రమం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. చాలు చాలు తల్లి. రెండవ క్రమం, మనం మందిరములో పాటించవలసిన క్రమం ఏంటి? సమయాన్ని పాటించాలి. చెప్పండి, ఏం పాటించాలి? టైం. స్కూల్కి ఒక టైం ఉంది, ఉద్యోగానికి, వ్యాపారానికి, ఇంకో పనిపాట్లకు సమయం ఉంది. ఆ టైం లోపల వెళ్ళిపోవాలి. లేదంటే ఆబ్సెంట్, లేదంటే రానివ్వరు. లేటుగా వస్తే మొట్టికాయలు వేస్తారు మాస్టారు. లేటుగా వచ్చి ఆ కంపెనీలో వేలుముద్ర వేస్తానంటే పడదు. కొంతమందికి ఐరిస్ అంటే ఆ మిషన్ ముందు నిలబడాలి, కళ్ళు ఐరిస్ చూపించాలన్నమాట, అది మ్యాచ్ అవ్వాలి. దానికి ఒక టైం ఉంటుంది. 10ంటికి డ్యూటీకి వెళ్ళిపోవాలనుకో, గ్రేస్ పీరియడ్ ఒక పావు గంట పెడతారు, 10:15 వరకు. 10:15 తర్వాత వెళ్ళినా సరే, ఐరిస్ పెట్టినా సరే అది మ్యాచ్ చేసుకోదు. నీకు ఆబ్సెంట్ పడిపోద్ది. నెలాఖరులో పలానా రోజు నువ్వు రాలేదంటది. అరే ఎందుకు రాలేదు? వచ్చాను నేను.
వచ్చాను నేను అంటే ఎంత అనవసరం. ఐరిస్ పడలేదు. ఎందుకు పడలేదు? ఓహో ఆ రోజా ట్రైన్ లేట్ అయ్యింది, బస్సు లేట్ అయ్యింది, అరగంట లేట్ అయ్యాను అంటే ఏమో రాలేదు, ఆబ్సెంట్. దేవునికి స్తోత్రం. నేను చెబుతున్నాను, మనం అన్ని విషయాల్లో కూడా సమయానికి చక్కగా సర్దుబాటు చేసుకుంటాం. సమయానికి చక్కగా సర్దుబాటు చేసుకుంటాం. టైం అయిపోతుందని టిఫిన్ మానేస్తాం, టైం అయిపోతుందని టీ తాగడం మానేస్తాం, కాఫీ తాగడం మానేస్తాం, టైం అయిపోతుందని క్యారియర్ వదిలేస్తాం. టైం ప్రకారంగా వెళ్ళిపోవాలని అన్ని విషయాల్లో ఆతురత పడతాం. కానీ అదేంటో విచిత్రం, ఆశీర్వాదాలకు కానీ దీవెనల పొట్ట దేవుని ఇంటికి మాత్రం సమయానికి రాలేకపోతున్నాం. చాలా విచారం, చాలా బాధ, ఎంతో వేదనకి గురి చేస్తున్న విషయం ఇది. దేవునికి స్తోత్రం. వచ్చేటప్పుడు టైం చూసుకోము కానీ వెళ్ళేటప్పుడు 2 అయిపోయింది. 2ంటికి వదిలేస్తానన్నాడు అన్నయ్య, 2:30 అయిపోయింది. 2:30కి వదిలేస్తాను అన్నదక్క 3 అయిపోయింది. వచ్చేటప్పుడు టైం ఏమో 12:30 అయినా పర్వాలా, 1 గంట అయినా పర్వాలా, 1 గంట పావు అయినా పర్వాలా. వెళ్ళేటప్పుడు మాత్రం 2కి ఒక 5 నిమిషాలు ఎక్కువైతే సనుగుడు. చెప్పండి, సనుగుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారానికి 7 రోజులైతే 6 రోజులు నీవి, నీ ఇష్టం. సోమవారం నుంచి శనివారం వరకు వెళితే వెళ్ళి డ్యూటీకి, మానేసి కూర్చో, ఎవరేమనరు. ఒకే ఒక్క రోజు దేవుడు కోరుకున్న రోజు, ఆ రోజంతా ఉండాల గుళ్ళో అంటే రోజంతా ఉండక్కర్లా, రోజంతా ఉండాల్సిన పని లేదు. మనకి 10:30కి ప్రారంభం. 10:30 అంటే 10:30కి ఎవ్వరూ రారు. 11 గంటల నుంచి మెల్లిగా ప్రారంభం. 11 to 12, 12కి ఆరాధన, మన రక్షణ ద్వారా ఆరాధన పాట. 12 నుంచి 12:30 వరకు రక్షణ ద్వారం ఆరాధన. ఆ తర్వాత త్రియేక దేవుని ఆరాధన. ఈలోపు వచ్చేస్తే స్తుతి ఆరాధన, లేదంటే కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆ తర్వాత ఒక పావు గంట స్తుతి ఆరాధన, ఒక 45 నిమిషాలకి 1 గంట వర్తమానం చెప్పాలి. అంటే పట్టుమని 3 గంటలు దేవుని మందిరములో కేటాయించడం కోసం మనం పెట్టుకున్నాం. ఆ 3 గంటల్లో కొంతమంది గంట ఏమండి పాడు చేసుకుంటారు, కొంతమంది 1.5 గంటన్నర పాడు కొంతమంది 2 గంటలు పాడు చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, 12:30కి వచ్చిన వారు ఉన్నారు, పావుతకు 1 గంటకు వచ్చిన వారు ఉన్నారు. రాత్రి తమ్ముడు అంటున్నాడు, అన్నయ్య రేపు తలుపేసేస్తున్నారంట కదా. ఊరు నాయన ఎప్పుడు అన్నావురా? నేను నా పుట్టిన అది 2-3 సంవత్సరాల నుంచి అంటున్నాను, కానీ ఇప్పటి వరకు అది చెయ్యాలంటే మీ అక్కే చేస్తుంది, కానీ నాకు అంత ధైర్యం. హల్లెలూయా. నేను చెప్పాను మొహమాటం లేకుండా, అమ్మ నువ్వు వెళ్ళినప్పుడు వేయించు, నా వల్ల అవ్వదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ వెనకాల అయ్యగారు ఉన్నారు, మీ నాన్నగారు, నా వెనకాల ఎవ్వరు లేరమ్మా. పట్టిదే సరదాగా నవ్వుతా. దేవునికి స్తోత్రం. కనీసం 1 గంటన్నర కూడా మందిరంలో గడపడానికి సమయం కేటాయించుకోలేకపోతున్నారు. ఏంటే పనుంది, పనులు ఎవరికి లేవు. ఏమండి, పనులు అందరికీ ఉన్నాయి, పనులు లేని వారంటూ ఎవరు లేరు. మనం ఉన్నంత వరకు పనులుంటాయి. పనుందని మందిరాన్ని మానేస్తావా? పనుందని మందిరానికి ఆలస్యం చేస్తావా? పనుందని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావా? నీకు జీవం వచ్చేది ఇక్కడి నుంచే, ఆశీర్వాదము వచ్చేది ఇక్కడి నుంచే, దీవెనలు వచ్చేది ఇక్కడి నుంచే. ఏదో నేను నమ్మేసుకున్నాను, గుడికి అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను, ఏదో నాకు కలిగింది ఏదో ఇచ్చేస్తూ ఉంటాను, చాలే అనుకుంటావా? హల్లెలూయా. ఒక క్రమం, ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి లేదా లేకుండా చేస్తున్నారు కొంతమంది. అందుకనే ఆ క్రమం పాటించనందువల్లే
దీవెనలు మిస్ అవుతున్నారు, ఆశీర్వాదాలు మిస్ అవుతున్నారు. కొందరు నెలకొక్క వారమే వస్తున్నారు. ఎందుకనంటే లార్డ్ సప్పర్ కోసం. మరి మిగతా ఆదివారాలు కాదా అంటే వారి దృష్టిలో కాదు. వారికి ఆ మొదటి ఆదివారం మాత్రమే లెక్క. పోనీ ఏదో ఇతర రాష్ట్రంలో ఉన్నాము, ఇతర జిల్లాలో ఉన్నాము, ప్రతి వారం రావడం కుదరదండి, మరి రక్షణ ఇక్కడే పొందాం కనుక ఒక వారం వస్తామండి అంటే బేష్, మంచిదే. అక్కడ మీకు సమీపంలో ఏదో ఒక మందిరానికి వెళ్ళి చక్కగా ఆరాధనలో పాల్గొనండి. అలా కాక మందిరానికి కోత వేట్లో ఉండి, ఒకే గ్రామంలో ఉండి, ఒకే పట్టణంలో ఉండి మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, సమయానికి రావటం లేదు. ఆదివారం వచ్చేసరికి ప్రయాణాలు, పిక్నిక్లు, ఆదివారం వచ్చేసరికి సముద్ర స్నానాలు, ఆదివారం వచ్చేసరికి పలకరింపులు, ఆదివారం వచ్చేసరికి లేనిపోని పనులు, ఆదివారం వచ్చేసరికే షాపింగ్లు, ఆదివారం వచ్చేసరికి లేనిపోని కార్యక్రమాలన్నిటిలో తలమునకలవుతున్నావు అని అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, పౌలయ్య గారు చెప్తున్నారు, నీవు అజ్ఞానివి.